నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైశ్య విద్యా నిధి ద్వారా సంఘీయ మెరిట్ విద్యార్థులకు ఉపకార వేతనం ఇవ్వడం ప్రతిభకు చేస్తున్న సంస్కారం. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఐతానగర్ ఎన్ఎస్ఎస్ఎం స్కూల్ వజ్రోత్సవ వేడుకల్లో శంకర కంటి ఆసుపత్రి నేత్ర వైద్య సేవల ఏర్పాటు అభినందనీయం. విశ్రాంతి మున్సిపల్ కమిషనర్ లక్ష్మీపతి. ముగిసిన కేసీఎల్ క్రికెట్ టోర్నమెంట్స్ విజేతగా నిలిచిన సూపర్ కింగ్స్ టీం. మా ఏపీ నిర్వహణలో ఏర్పాటైన ఉచిత సినీ నట శిక్షణ తరగతులు ఘనంగా ముగిశాయి. మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహాలను అందజేసే విధానం అభినందనీయమని, ప్రోత్సాహాలు అందుకునే వారు మరింత ఉత్సాహంగా వారి లక్ష్యాలను చేరుకొని సంస్థకు తమ వంతు చేతనివ్వాలని, అప్పుడే మరికొందరికి సాయం చేరువ అవుతుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆర్యవైశ్య విద్యా నిధి సేవలను ప్రశంసించారు. స్థానిక ఆర్టీసీ బస్ డిపో సమీపంలో గల శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి వైశ్య విద్యానిధి హాస్టల్ ప్రాంగణంలో ఆదివారం ఇంటర్మీడియట్ మెరిట్ మార్కులు సాధించిన సంఘీయ విద్యార్థులకు 10,000 వంతున ఉపకార వేతనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, వైశ్య విద్యానిధి మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులకు ఇస్తున్న ఆర్థిక ప్రోత్సాహం ప్రతిభకు చేస్తున్న సత్కారమని గమనించాలన్నారు. విద్యార్థినులు మరింత ఉన్నతంగా ఎదిగేందుకు, మనసును బలోపేతం చేసుకునేందుకు ఉపకార వేతనం దోహదపడుతుందన్నారు. ప్రతి విద్యార్థిని తనని తాను ఉద్ధరించుకుంటూ సమాజానికి తన వంతుగా తోడ్పాటుగా ఉండాలన్నారు. పెనుగొండ శ్రీ వాసవి పీఠం పీఠాధిపతులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి తమ అనుగ్రహ భాషణ ద్వారా సరస్వతి మాత అనుగ్రహం గురించి వివరించారు. సరస్వతి కటాక్షం లభిస్తే ఇతర సంపదలన్నీ వెంట ఉంటాయన్న భావనను వ్యక్తం చేశారు. సరస్వతి కటాక్షం అని అన్ని వయసుల వారికి, అన్ని వర్గాల వారికి ఎలాంటి ప్రయోజనం కలగజేస్తుందో వారిదైన శైలిలో వివరించారు. అనంతరం 53 మంది మెరిట్ విద్యార్థులకు ఒక్కొక్కరికి 10,000 వంతున అతిథుల చేతుల మీదుగా నగదు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు సుగ్గుల వెంకట సుబ్బయ్య, పెండల వెంకట్రావు, బచ్చు సాంబశివరావు, తాత శ్రీనివాసరావు, పెండ్యాల సుబ్బారావు, వైశ్య విద్యానిధి కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. నీ సంకల్పానికి ఒక బలం చేకూర్చడానికి ఇది ఒక కారణభూతం అవుతుంది అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తాము. ఎందుకంటే ఒక మార్కులకే పరిమితం కాదు చదువు అంటే. మార్కులు బట్టే ప్రతిభని గుర్తించరు చదువు అంటే. చదువు అనేది మన జీవన విధానంలో ఈ సమాజానికి నీ యొక్క విజ్ఞతతో కూడినటువంటి విద్యని ద్వారా ఈ సమాజం అభివృద్ధి కోసం కానీ, నిన్ను నువ్వు అభివృద్ధి చేసుకుంటూ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడుతూ ఈ సమాజంలో నిజమైన భాగస్వామిని అని ఇతరుల చేత మెప్పింపబడుతూ నీకు నువ్వు సంతోషించబడే సందర్భం రావటానికి ఇది ఒక తొలి మెట్టు అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఇప్పుడు వరకు నీ తల్లిదండ్రులు ఏ రకంగా నిన్ను పెంచి పెద్ద చేసి అన్నీ నువ్వే వారికి సర్వస్వంగా భావించి నిన్ను ఏ రకంగా వాళ్ళకి కష్టం ఉన్నా, నష్టం ఉన్నా, సమస్యలు ఉన్నా ఆ సమస్యలు ఎక్కడ కూడా నీ దగ్గరికి దరి చేరకుండా నిన్ను ఇంత వాళ్ళని చేయడానికి ఏ రకంగా వాళ్ళు పాటుపడ్డారనేది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నీ యొక్క విజ్ఞత ఈ సమాజానికి ఉపయోగపడేలాగా నీ విద్య భవిష్యత్తులో ఉండాలని ఇంత మంచి కార్యక్రమంలో మీరు భాగస్వాములైనందుకు, ఈ నగదు బహుమతిని మీరు పొందుతున్నందుకు మీ సంకల్పానికి ఇది ఒక స్ఫూర్తిదాయకం అవుతుందని చెప్పి భావిస్తూ, ఎప్పుడు కూడా అన్నం పెట్టే చేయిని కానీ, సహాయం చేసే సంస్థను కానీ మీ జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మీ అందరి జీవితాలు మరింత ఉన్నతమైన దశలో ఉండాలని, ఈ సమాజంలో కీర్తి ప్రతిష్టలు అందుకోవాలని, తద్వారా మీ యొక్క తల్లిదండ్రుల యొక్క కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూసే గడియ మీ అందరికీ రావాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ, ఎంత అధికారం ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా కానీ విద్యని మించిన సంస్కారం ఏది ఉండదు. విద్యతోనే సంస్కారం కూడా ఏర్పడుతుంది. అటువంటి విద్యకి అధిదేవతైన సరస్వతి దేవిని ప్రతినిత్యం కూడా విద్యార్థులే కాకుండా తల్లిదండ్రులు కూడా ప్రతినిత్యం సరస్వతి దేవిని ఆరాధన చేయడం వలన వారికి, వారి కుటుంబానికి అందరికి కూడా సరస్వతి మాత యొక్క కృప కలుగుతుంది. అయితే సరస్వతి దేవి అనుగ్రహం కలగాలి అంటే
శ్రద్ధతో భక్తితో వినయపూర్వకంగా అమ్మవారిని ఆరాధిస్తే వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. మేము పెద్ద వయసు వచ్చింది కదా, మాకెందుకు సరస్వతి కృప కావాలి అని చాలామంది అనుకుంటుంటారు. వ్యాపారం చేసే వారికి వాక్చాతుర్యం కావాలంటే సరస్వతి కృప కావాల్సిందే. ఉద్యోగం చేసే వారికి మంచి జ్ఞానం కలగాలి, మెమొరీ పవర్ పెరగాలి అంటే సరస్వతి కృప కావాల్సిందే. అలాగే గృహిణులకు కూడా ఇంట్లో వ్యవహారికంగా సంబంధించినవి ఏవైనా రాయాలి చేయాలి అంటే సరస్వతి కృప కావాలి. అలాగే వయోవృద్ధులు వృద్ధాప్యం వచ్చినప్పుడు సరస్వతి కృప ఇంకా కావాలి. ఎందుకు అంటే మతి మరుపు రాకుండా ఉండటం కొరకు సరస్వతి దేవి కృప అందరికీ ఎప్పుడు కూడా మనకి అవసరమే. సరస్వతి కృప కలిగితే లక్ష్మీదేవి వస్తుంది, లక్ష్మీదేవి కృప కలిగితే అన్నపూర్ణాదేవి వస్తుంది. కాబట్టి వీటన్నిటికీ మూలం ఎవరు అంటే సరస్వతీదేవి. 4 ట్రిప్పుల నుంచి కూడా మేము 15,000 రూపాయలు ఇంటర్మీడియట్లో 95% దాటిన వాళ్ళకి ఇస్తున్నాము. మేము ఫస్ట్ ప్రకటిస్తే మాకు అప్లికేషన్ 10 కూడా రాలా. తర్వాత ఈనాడు పేపర్లో వేస్తే మరి దాదాపు 100 అప్లికేషన్లు వచ్చినాయి. మేము 50 మందికే ఇద్దామని అనుకున్నాం. అది అతి ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళని తీసేయలేక 53 మందికి ఈరోజు మనం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాం. అది కూడా మాజీ మంత్రివర్యులు మా నాయకులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా, గతంలో కూడా వారి చేతుల మీదుగా ఇప్పించాము. మరి ఈసారి కూడా ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరిపిద్దామని మేము ఉత్సాహంతో మా కమిటీ అందరూ కూడా ఆల్పాటి గారిని పిలవండి బాగుంటుందని చెప్పడం జరిగింది. కొంతమంది 95%, 95% 3 వచ్చింది. దాదాపు 15-20 మంది వచ్చారు. మాకు 50 మంది బడ్జెట్ ఉంటే 53 మందికి ఈ రోజున ఈ ఫంక్షన్స్ కార్యక్రమం ఏర్పాటు చేసి అందరూ కూడా మన మాజీ మంత్రులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఎవరైనా సరే హాస్టల్ వసతికి ఏర్పాటు చేసాము. దాదాపు 70-80 మందికి హాస్టల్ వస్తుంది. 4గురికి కలిపి ఒక రూమ్ ఇస్తాము. 2 పూట్ల భోజనం. మరి ఇంటర్మీడియట్ దగ్గర నుంచి డిగ్రీ పీజీ వరకు కూడా చెప్పించడానికి సిద్ధమన్నాము. దాదాపు ఎంతోమంది ఈ హాస్టల్లో చదువుకొని విదేశాల్లో ఉద్యోగాలు కూడా చేస్తున్నారని చెప్పేసి మేము కూడా సంతోషిస్తున్నాము. మీరందరూ కూడా ఈరోజు స్కాలర్షిప్లు తీసుకునే పిల్లలందరూ కూడా 90% అబవ్ వచ్చిన వాళ్ళే. మీరు ఇదంతా గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో ఈ సంస్థకి మళ్ళీ మీరు కూడా మీ వంతు సహాయ సహకారాలు చేస్తే వీళ్ళు కొంతమందికి చేయడానికి అవకాశం ఉంటుంది. మీరంతా కూడా ప్రయోజకులైనాక మీ పేరెంట్స్ కూడా, తల్లిదండ్రుల పేరెంట్స్ కూడా, పిల్లలకి కూడా తెలియజేస్తున్నాం. ఏ విధంగా సరే ఈ విద్యాదానం అనేది గొప్పదానం. అన్నిటికన్నా ఈ యొక్క విద్యాదానం సంబంధించి మీరు ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ వాళ్ళకి ఉపయోగపడే విధంగా మీరందరూ కూడా పేరెంట్స్ వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి తెలియజేస్తూ, నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ మున్సిపల్ హైస్కూల్ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా కొండవీటి రామారావు మాస్టర్ని స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో శంకర కంటి ఆసుపత్రి పెదక కాని వారు కంటి వైద్య సేవలు అందజేశారు. స్థానిక ఐతానగర్లోని నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో ఆదివారం శంకర కంటి ఆసుపత్రి పెదక కాని వారిచే ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించి వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి కళ్లజొల్లు, శుక్లంలో ఆపరేషన్ చేయవలసిన వారికి ఆపరేషన్లు చేసేందుకు వీలుగా కొండవీటి రామారావు కుటుంబ సభ్యులు తగు ప్రోత్సాహం అందజేశారు. స్కూల్లో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ హైస్కూల్ 1969 మే 17న ఏర్పడిందని, నేడు వజ్రోత్సవాలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. విశ్రాంత మున్సిపల్ కమిషనర్ లక్ష్మీపతి మాట్లాడుతూ స్కూల్ వజ్రోత్సవాల్లో భాగంగా ఇదే స్కూల్లో పనిచేసిన కొండవీటి రామారావు మాస్టర్ని స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రోత్సాహంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం ద్వారా శంకర కంటి ఆసుపత్రి పెదక కాని వారు వైద్య పరీక్షలు నిర్వహించి ఆపరేషన్లు అవసరమైన వారికి శంకర కంటి ఆసుపత్రిలో నిర్దేశించిన సమయానికి ఉచిత కంటి ఆపరేషన్లు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాస్కరరావు శంకర్, పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు, కొండవీటి రామారావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో జరుగుతుంటే ఐతానగర్లో నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ హై స్కూల్ ఆవరణలో 60 సంవత్సరాల వజ్రోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు రామారావు మాస్టర్ గారు స్మృతుల కోసం ఏర్పాటు చేసినటువంటి కంటి వైద్య శిబిరానికి ప్రజలు, పేదవారు అనేక మంది హాజరై ఇక్కడ చక్కటి కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉన్నారు. అలాగే వీరికి కావాల్సిన అవసరాలు కంటి అద్దాలు వగైరాలు కూడా ఇవ్వటంకి వాళ్ళు సుముఖంగా ఉన్నారు. దానికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ స్కూల్లో
సాయంత్రం మెగా ఒక స్టూడెంట్స్ అందరూ హాజరై చక్కటి కార్యక్రమం నిర్వహణ చేసుకోబోతున్నాం. దానికి కూడా అందరూ కూడా హాజరు కావాలని కోరుకుంటూ ఉన్నాం. దీనికి ప్రత్యేకంగా నన్ను కూడా ప్రత్యేక ఆహ్వానితుగా పిలిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ మున్సిపల్ హై స్కూలు 60 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు ప్రారంభించబడింది. దాని 60వ వార్షికోత్సవంగా ఇవాళ మేము వజ్రోత్సవాలు నిర్వహించుకుంటున్నాం. ఆ సందర్భంగానే ఈ స్కూల్లో అధ్యాపకులుగా పనిచేసి ఈ మధ్య కాలంలో పరమతించిన కొండవీటి రామారావు గారి పేరు మీద ఓ ఐ క్యాంప్ నిర్వహించాలని వారి కుటుంబ సభ్యులు కోరారు. దాని ప్రకారమే మేము ఈరోజు ఈ ఐ క్యాంప్ కోసం సంప్రదిస్తే గుంటూరు శంకర నేత్ర కంటి హాస్పిటల్ వాళ్ళు ముందుకొచ్చారు. వాళ్ళు ఈ క్యాంపుని ఇప్పుడు నిర్వహిస్తున్నారు. మా వజ్రోత్సవాల సమయంలోనే మా గురువు గారి స్మృతిలో నిర్వహించే ఐ క్యాంప్ జరుగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ అందరికీ. శ్రీ నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ హై స్కూల్ యొక్క ప్లాటినం జూబ్లీ ఈ రోజున జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంలో స్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం వారు స్కూల్ యొక్క ఇతర కార్యక్రమాలతో పాటు స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా కంటి చికిత్స నిమిత్తం ఐ క్యాంప్ కండక్ట్ చేద్దామని ప్రతిపాదించారు. ఈ స్కూల్లోనే పనిచేసి ఈ మధ్యకాలంగా దివంగతులైన మా నాన్నగారైనటువంటి కొండవీటి రామారావు గారు, అలాగే మా అమ్మగారైనటువంటి ఆరమండల కుసుమకుమారి గారు కూడా ఈ స్కూల్లోనే పనిచేశారు. కనుక మా అమ్మగారు కూడా నాన్నగారి స్మృత్యర్థం ఇక్కడ ఈ క్యాంప్ పెడదామని అనగానే నేను, మా పెద్దక్కయ్య అయినటువంటి అభినయం జయశ్రీ, మా చిన్నక్కయ్య విజయశ్రీ ముందు రావడం జరిగింది. దీన్ని ఒక సుమారు 100 మంది 200 మందికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాన్ని రూపకల్పన చేసినటువంటి శంకర్ నేత్రాలయ చెనకాకాని వారు, స్కూల్ యొక్క పూర్వ విద్యార్థి సంఘ నాయకులైనటువంటి సత్యనారాయణ గారు, భాస్కరరావు గారు, శంకర్ గారు, వీరందరూ చాలా ఉత్సాహంగా శ్రమ కోర్చి అనేక విధాలైనటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. సో ఈ స్థానికులకి అందరికీ కంటి చికిత్స, శస్త్రచికిత్స, అలాగే కంటి కళ్ళద్దాలు, ఇటువంటివి సదుపాయాలు ఏం కావాలో అవన్నీ సుమారు ఎంతమందికి ఈరోజు అవసరం పడుతుందో వారందరికీ అందించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మా కుటుంబానికి ఇచ్చినటువంటి మా స్కూల్ వారికి, మా స్కూలు పూర్వ విద్యార్థి నాయకులకి మా ధన్యవాదాలు మా కుటుంబం తరఫున తెలియజేసుకుంటున్నాం. కేవీఎస్, కేవైఆర్ సంయుక్త నిర్వహణలో క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించుకోవడం తెనాలి ప్రాంతంలో ఆనవాయితీగా వస్తున్న అంశమని, 2 టీంలు తలబడితే గెలిచేది ఒకేరేనని, ఓటమి రేపటి విజయానికి నాంది అనే విధానంతో స్నేహపూర్వక పోటీ ఉండాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫైనల్స్ కు పోటీ పడుతున్న టీంలను ఉద్దేశించి అన్నారు. స్థానిక బిఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల క్రీడా మైదానంలో కొనసాగుతున్న కేవీఎస్, కేవైఆర్ సంయుక్త క్రికెట్ టోర్నమెంట్స్ ఆదివారానికి ఫైనల్ కు చేరుకున్నాయి. ఈ సందర్భంగా క్రీడా మైదానానికి చేరుకున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కొంతసేపు క్రికెట్ క్రీడల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఫైనల్ కు తలపడుతున్న సూపర్ కింగ్స్, డామినేటర్స్ టీం సభ్యులకు అభినందనలు తెలిపారు. క్రీడల ద్వారా ఒక స్ఫూర్తిని అలవర్చుకోవాలన్నారు. శారీరక దారుఢ్యానికి, మానసిక వికాసానికి క్రీడలు ఎంతగానో తోడ్పడతాయన్నారు. క్రీడలలో పోటీతత్వం స్నేహపూర్వకంగా ఉండాలన్నారు. ఓటమి రేపు విజయానికి నాంది అన్న భావన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి కేవీఎస్కే వైఆర్ సంస్థల ఆహ్వాన కమిటీ కార్యవర్గం పర్యవేక్షించారు. కేబిఎస్ అండ్ కేవైఆర్ సంయుక్త ఆధ్వర్యంలో మన ప్రాంతంలో ప్రతి సంవత్సరం కూడా ఈ క్రికెట్ సంబరాల్ని జరుపుకోవటం అనేది ఒక సాంప్రదాయంగా వస్తున్నటువంటి క్రీడా అంశం. ఇందులో అనేక మంది క్రీడాకారులు వివిధ టీంలన్నీ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఫైనల్కి వచ్చేటప్పటికే సూపర్ కింగ్స్, అదేవిధంగా డామినేటర్స్ వీళ్ళిద్దరు కూడా ఫైనల్కి వచ్చారు. ఈరోజు క్రీడల్లో పాల్గొనడం అనేది అత్యంత అవసరమైనటువంటి అంశం. ఎందుకంటే క్రీడా స్ఫూర్తి ముందు 10 మందితో కలిసి ఆడటం అనేది, ఆ క్రీడా స్ఫూర్తి అనేది అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. క్రీడల్లో కూడా పాల్గొనడం అనేది శరీర దారుఢ్యంతో కూడినటువంటి మానసిక దారుఢ్యాన్ని కూడా పెంపొందించుకోవడానికి అవకాశం కలిగినటువంటి క్రీడలు, ఆటల్లో పాల్గొనడం అనేది ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ఇక్కడ గెలుపు ఓటముల కంటే కూడా ఆ క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవడం అనేది ప్రధానమైనటువంటి అంశం. తర్వాత గెలవటం అనేది ఒక టార్గెట్. ఆ గెలిచటం, ఓడిన వాళ్ళకి ఇది ఒక తొలిమెట్టు గెలవటానికి. భవిష్యత్తులో ఎందుకు ఓడిపోయాం, దేనికి ఓడిపోయాం అనేది విశ్లేషణ చేసుకోవటం, దానికి తగ్గట్టుగా
పునరాంకితం అవడం, ఆ రకమైనటువంటి పునరాంకితం అయ్యే సంకల్పాన్ని కలగజేసేదే క్రీడా స్ఫూర్తి. అలాంటి క్రీడలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఓటమి గెలుపులు అనేది కాదు, పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఉన్నత ప్రమాణాలు గల నట శిక్షణ ఔత్సాహికులకు పెద్ద బాల శిక్ష వంటిదని ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ నాయక్ పేర్కొన్నారు. బిఆర్ అంబేద్కర్ కళాశాల ప్రాంగణంలో గత 3 రోజులుగా మా ఏపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత సినీ నట శిక్షణా తరగతులు ముగింపు సభ ఆదివారం నిర్వహించారు. దిలీప్ రాజా సభకు అధ్యక్షత వహించగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని శిక్షణ పొందిన కళాకారులకు సర్టిఫికెట్లు అందజేసి అభినందనలు తెలిపారు. మా ఏపీ ద్వారా రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని దిలీప్ రాజా చేస్తున్న కృషిని ప్రశంసించారు. దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ 3 రోజుల శిక్షణ ద్వారా వివిధ ప్రాంతాల నుండి 60 మంది కళాకారులు శిక్షణ పొందినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల కళాకారులతో పాటుగా తెనాలి ప్రాంత కళాకారులు కూడా పాల్గొన్నారు. ఈ నట శిక్షణలో వారు నేర్చుకున్న ప్రతిభను కనబరచడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ సాంకేతికంగా నేర్చుకున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను. రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు హైదరాబాదులో ఉన్నటువంటి ఇండస్ట్రీ ఇక్కడ రావడానికి సుముఖత చూపిస్తుంది. అందువల్ల ఇక్కడ మనము ఆర్టిస్టులు తయారు చేయడానికి కానీ టెక్నీషియన్స్ తయారు చేయడానికి కానీ రాజా గారు నిర్వహిస్తున్నటువంటి ఇలాంటి శిక్షణ శిబిరాల వల్ల వారు ఎంతో నేర్చుకుని ప్రతిభను కనబరిచి వారు చిన్న చిన్న చిత్రాలు నిర్మించడానికి ముందుకు వస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. అట్లాగే ప్రభుత్వం నుంచి కూడా ఈ చిన్న చిత్రాలు నిర్మించే వారికి 10 లక్షల రూపాయలు సబ్సిడీని కూడా అందిస్తున్నామని, అట్లాగే ఉచిత షూటింగ్ పర్మిషన్లు కూడా ఇస్తున్నామని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియపరుస్తున్నాను. చాలామంది అసోసియేషన్స్ వాళ్ళు 24 క్రాఫ్ట్స్కి సంబంధించి వాళ్ళకి ఐడి కార్డులు ఇస్తామని చెప్పేసి కొంత డబ్బును వసూలు చేస్తున్నారని చెప్పేసి మాకు అనిల్ గారికి నాకు తెలిసింది. కానీ దీనివల్ల చాలామంది కళాకారులు ఆర్టిస్టులు నష్టపోతున్నారు. ఇలాంటి మోసాలకు నష్టపోవద్దని చెప్పేసి దయచేసి ప్రభుత్వాన్ని ఏ విషయంలో సహకరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మీలో కూడా ఏ షాట్కి ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏ షాట్ ఏ ఫ్రేమ్లో ఎలా తీయాలనేది మీరు చెప్పారు, మేము తెలుసుకున్నామని చెప్పారు. మాకు ఎలా ఈ ఫ్రేమ్స్ గురించి, ఈ షాట్స్ గురించి, ఈ ఎక్స్ప్రెషన్ల గురించి, ఈ కౌంటర్ క్లోజుల గురించి ఎవరు చెప్పలేదు సార్, మీ దగ్గరే నేర్చుకున్నాం సార్ అని ఇప్పుడు పబ్లిక్గా చెప్పారు వీళ్ళందరూ. థ్యాంక్ యూ. తెలుసుకోండి. ఇంకా బయటికి వెళ్ళినా కూడా ఒక్కటే చెప్తున్నా, మీలో వర్త్ ఉంటే ఏ డే విల్ కమ్ ఫర్ యూ. అంతేగాని మీరు ఆ వర్త్ను గెయిన్ చేసుకోండి. ప్రతి డైలాగ్కి మాడ్యులేషన్ ఉంది. ఎందుకంటే నేను మార్నింగ్ చెప్పా, మళ్ళీ గుర్తు చేస్తున్నా, కన్న బిడ్డ కూడా ఏడుపు మొదలేసినప్పుడు ముందు ఒక రేంజ్లో ఏడుస్తుంది, తల్లి అది ఇవ్వకపోతే ఇంకొక పెద్దగా ఏడుస్తుంది, ఇంకా ఇవ్వకపోతే ఇంకా ఏడుస్తుంది. సో ఆ ఏడుపులో కూడా మాడ్యులేషన్ ఉంది, ఆ ఏడుపులో కూడా ఎక్స్ప్రెషన్ ఉంది. మీరు పెద్ద పెద్ద స్టార్స్ని చూసి వాళ్ళు పెద్ద ఆకాశంలో ఉన్నారని అనుకోవద్దు. వై డోంట్ యూ ఫీల్ దట్ వై యూ షుడ్ నాట్ బికమ్ లైక్ బిగ్ స్టార్స్ లైక్ పవన్ కళ్యాణ్ ఆర్ సంథింగ్, ప్రభాస్ ఆర్ సంథింగ్ ఫీల్ లైక్ బిగ్ స్టార్స్. నేను ఆ స్థాయికి ఎందుకు వెళ్ళకూడదు? నేను ఒక అన్నపూర్ణమ్మ స్థాయికి ఎందుకు వెళ్ళకూడదు? నేను ఒక క్యారెక్టర్ నటి ఇంద్రజా స్థాయికి నేను ఎందుకు వెళ్ళకూడదు? నేను ఒక నిర్మాతగా ఎందుకు ఎదగకూడదు అన్న ఆలోచన విధానం మీకుండి, ఆ పట్టుదల, ఆ శ్రమ, నిరంతర సాధనతో పాటు అవమానాలను తట్టుకునే గుండె కూడా వేసుకుని మీరు సినిమా రంగంలోకి వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ అవమానాలు చాలా ఉంటాయి, అవమానాలు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. మీరు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళండి, మోసపోకుండా ముందుకెళ్ళండి. ఒకరోజు వస్తుంది తప్పనిసరిగా. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆదివారం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టాస్ వేసి ప్రారంభించిన ఫైనల్స్ క్రికెట్ మ్యాచ్ లో డామినేటర్స్ వర్సెస్ సూపర్ కింగ్స్ టీంలు తలపడగా ఎట్టకేలకు ట్రోఫీని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకరరావు చేతుల మీదుగా సూపర్ కింగ్స్ టీం విజేతలుగా అందుకున్నారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో గత వారం రోజులుగా జరుగుతున్న కేసీఆర్ క్రికెట్ లీగ్ సీజన్ 11 పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఫైనల్ మ్యాచ్ టీం డామినేటర్స్ వర్సెస్ మధ్య
నిర్వహించి అద్భుతంగా ఆటను కనబరి విజయం సాధించింది. విజేతగా నిలిచిన సూపర్ కింగ్స్ టీంకు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు చేతుల మీదుగా ట్రోఫీని అందజేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి శంకర్రావు మాట్లాడుతూ కేసీఆర్ క్రికెట్ లీగ్ చాలా గొప్పగా నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఈ లీగ్లో పాల్గొన్న ప్రతి టీంకు అభినందనలు తెలిపారు. స్వర్గీయ కావేటి ఎలమందరావుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. క్రీడలు యువతకు చాలా అవసరమని, పోటీలలో గెలుపు ఓటమి సహజమని, గెలిచిన టీము ఓడిన టీంకి కరచాలం చేసి ప్రోత్సహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. 11వ సంవత్సరం కూడా అద్భుతంగా కొనసాగించినటువంటి క్రికెట్ చైర్మన్ కావేటి వేణుగోపాల్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు అన్నం రాజేష్, గుంటూరు జిల్లా కృష్ణ బలిజ సంఘం అధ్యక్షులు కోళ మణికంఠ, పసుపులేటి ఆనంద్ కుమార్, కమిటీ సభ్యులు అన్నం సురేష్, బత్తుల శ్రావణ్, సంఘీయులు బత్తుల నరసింహారావు, కావేటి శ్రీను, చెన్నంశెట్టి నరసింహ, కుప్పాల సత్యనారాయణ, ఆర్పిఎల్ శ్రీను, పాశం వెంకటేష్, మద్దినేని కిరణ్ బాబు, ఎర్రంశెట్టి హేమంత్, షేక్ జమీర్, అన్నం అనిల్, కోలా శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణబలిజ సంఘం ఏర్పాటు జరిగిందంటే ఆయన చేసినటువంటి కృషి అంతా విషయాన్ని మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఆడే టీంలన్నీ కూడా మరి సహృదయంతో గెలుపు ఓటములు అనేవి సర్వసాధారణం. ఎక్కడ పోయిందో అక్కడ ఎత్తుకోవటం అనేది దీని యొక్క ముఖ్యమైనటువంటి సాంప్రదాయం. ఓడిపోయినంత మాత్రం మనం బాధపడాల్సిన అవసరం లేదు, గెలిచినంత మాత్రం మనం ఆనందపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇది ఒక సమిష్టి కర్తవ్యం కనుక ఓటములు గెలుపుని అనేది మనం ఒక కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా దీన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి తప్ప దీన్ని ప్రాంతీయ విభేదాలు లేకపోతే జిల్లా విభేదాలు, రాష్ట్ర విభేదాలు ఇలాంటి ఎప్పుడు కూడా ఉండకూడదు. మరలా టీము మీరు పెద్ద పెద్ద మ్యాచ్లు చూస్తూ ఉన్నారు, దేశ స్థాయిలో ఆడేటువంటి మ్యాచ్లు వాడు ఆడుతూ ఉంటారు, పోరాటం చేస్తూ ఉంటారు. ఎవరు గెలిచా కూడా ఓడిపోయిన దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందిస్తారు. అది మన యొక్క సాంప్రదాయం. అంటే దీనిలో చిన్న చిన్న ఒకప్పుడు కొన్ని టీములు జాతీయ స్థాయిలో చూసాం. ఎందుకు పనికిరాని టీములు పెద్ద టీం మీద గెలుస్తాయి అంటే వాళ్ళకి ఏమన్నది పెద్ద విద్య వచ్చినటువంటి పరిస్థితి కాదు, కానీ టైం వాళ్ళకి అనుకూలంగా ఉంది, వీళ్ళకి అనుకూలంగా లేదు. అంతే తప్ప దీనిలో మనం ఎవరు కూడా కించపరచాల్సిన అవసరం లేదు, మనం ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఓడిపోయిన వారిని గెలిచిన వారిని అభినందించాలి, గెలిచిన వారు ఓడిపోయిన వారిని కూడా అభినందించేటువంటి సాంప్రదాయాన్ని, సంస్కృతిని మనందరం కూడా అలవాటు చేసుకోవాలి. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చే సదాశయంతో రజక వాలంటీర్ సర్వీస్ సొసైటీ నిర్వాహకులు చలివేంద్రం సేవలకు ఇస్తున్న ప్రాధాన్యత స్ఫూర్తిదాయకమని విశ్రాంత కమిషనర్ లక్ష్మీపతి పేర్కొన్నారు. స్థానిక రజకపేట ఐలమ్మ పార్క్ సెంటర్ లో ఆదివారం ఆర్వీఎస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2వ చలివేంద్రాన్ని విశ్రాంత కమిషనర్ లక్ష్మీపతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. 28వ వార్డు మాజీ కౌన్సిలర్ వీరపాటి విజయలక్ష్మి మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి విశ్రాంత కమిషనర్ లక్ష్మీపతి మాట్లాడుతూ నిర్వాహకుల సేవా దృక్పథాన్ని ప్రశంసించారు. కార్యక్రమంలో సంస్థ గౌరవ అధ్యక్షులు వీర్లపాటి శివరామకృష్ణ, అధ్యక్షులు పోతర్లంక ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పేటెట్టి శ్రీనివాస్, అల్లూరి శివరామకృష్ణ, బేతంపుడి పవన్, చాట్లగడ్ల శివనాగేశ్వరరావు, కొల్లూరు శ్రీనివాసరావు, పోతర్లంక శ్రీనివాస్, రవితేజ, చాట్లగడ్ల శివనాగేశ్వరరావు, నాగలక్ష్మి, వినోద్ కొండ, పెద్దమామాయి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెనాలి పట్టణ ప్రాంతమైనటువంటి ఐలమ్మ పార్క్ వద్ద ఆర్వీఎస్ సంస్థ వారు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. ఇటీవల వాతావరణ పరిస్థితుల్లో చాలా మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదులు అవుతూ ఉన్నాయి. దానివల్ల ఇక్కడ విరివిగా తిరగాడు వాహనదారులు మరియు బాటసారులకు దాహార్తి తీర్చడం కోసం చాలా ముఖ్యమైన అంశంగా భావించి ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది పట్టణంలో ఈ ఆర్వీఎస్ సంస్థ రెండో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకంగా మరి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా, పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎండ దెబ్బలు తగలకుండా, పొడదెబ్బలు తగలకుండా మీ అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని మీ ఆరోగ్య పరిరక్షణ కోసం మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది. కాబట్టి మీ అందరూ జాగ్రత్తగా ఉండమని కోరుకుంటూ మరోసారి ఈ ఆర్వీఎస్ సంస్థ వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. 38వ వార్డు రజక చెరువు ఐలమ్మ పార్కు దగ్గర రజక వాలంటీర్ సర్వీస్ సొసైటీ వారు అధిక ఉష్ణోగ్రతని దృష్టిలో పెట్టుకొని
మంచినీళ్ళు పంపిణీ కార్యక్రమం తలపెట్టారు. వారిని నేను అభినందిస్తున్నాను. గత 9 సంవత్సరాల నుంచి వీరు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఉచిత విద్యార్థులకు స్కాలర్షిప్లు, బుక్స్, బ్యాగ్స్ పంపిణీ చేస్తున్నారు. అట్లాగే వీరిని నేను అభినందిస్తున్నాను. ముందు ఇటువంటి సేవా కార్యక్రమాలు అనేకం చేయాలని మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఆర్వీఎస్ ఆధ్వర్యంలో 2వ చలివేంద్రంగా ఇక్కడ మన రజిక చెరువు దగ్గర ఐలమ్మ గారి పార్క్ పక్కన ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మేము మా ఆర్వీఎస్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు గత 9 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఆ సేవా కార్యక్రమాల్లో విద్య, వైద్యం, అలాగే ఎండాకాల సమయంలో ఇట్లా చలివేంద్రాల ఏర్పాట్లు, ఎన్నో హై క్యాంప్స్, డెంటల్ క్యాంప్స్, ఎన్నో కార్యక్రమాలు మా ఆర్వీఎస్ తరఫున చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు మా ముఖ్య అతిథిగా విచ్చేసిన లక్ష్మీపతి గారికి మరియు ఇచ్చేసిన ఆర్వీఎస్ సభ్యులకు మరియు మా ప్రెసిడెంట్ గారికి అందరికీ పేరు పేరున మా ఆర్వీఎస్ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మాకు ఈ సహకారాలు అందించిన ప్రతి ఒక్క అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. శ్రీ సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా నిరుపేద వర్గాలకు పాదరక్షలు పంపిణీ చేయడం అభినందనీయమని కాటేవరం మాజీ సర్పంచ్ బండికల్ల ప్రసాద్ నిర్వాహకులను అభినందనలు తెలిపారు. శ్రీ సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు కంకిపాటి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం ICDS ప్రాజెక్టు ప్రధాన కార్యాలయం వద్ద పడవల కాలువ, పడమర వైపు కాలువకట్టపైన ఆదివారం ఏర్పాటు చేసిన చెప్పుల పంపిణీ కార్యక్రమాన్ని కాటేవరం మాజీ సర్పంచ్ బండికెళ్ల ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు పాదరక్షలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ వేసవి ఎండ తీవ్రత పెరుగుతున్న క్రమంలో సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ పాదరక్షల పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. నిరుపేదల అవసరం గుర్తించి ఓ మంచి సేవా కార్యక్రమం ద్వారా సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ తమ సేవా కార్యక్రమాలను అవసరానికి అనుగుణంగా కార్యాచరణలో చెప్పడం స్ఫూర్తిదాయకమన్నారు. సంస్థ వ్యవస్థాపకులు కంకిపాటి రమేష్ కుమార్ మాట్లాడుతూ సాయం పొందే నిరుపేదలున్న ఈ సమాజంలో కాదేది సేవకు అనర్హమనేది తమ భావనని, ఎండ తీవ్రత వేళ పాదరక్షలు పంపిణీ చేయడం ద్వారా ఈ వేసవిలో సాయం పొందిన వారికి తమ సంస్థ అందించే పాదరక్షల సహాయం కొంత ఊరటనిస్తే తమకు అదే సంతృప్తి అన్నారు. సుమారు 200 మందికి పాదరక్షలు పలు సైజుల్లో అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి సుధాకర్, హైకోర్టు న్యాయవాది వింజమూరి ప్రసాద్, కాకమారు కిరణ్ కుమార్, శ్యామ్, పూర్ణ, తేజ, కె భార్గవి, స్వామి తదితర సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఆదివారం ఉదయం సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కటివరం మధ్యకట్ట దగ్గర కటివరం మాజీ ప్రెసిడెంట్ శ్రీ బండికల ప్రసాద్ గారి సహకారంతో ఈరోజు ఇక్కడున్న నిరుపేదలకు ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఉచితంగా చెప్పులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా ఉచితంగా చెప్పులు పంపిణీ చేశాము. ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మా కార్యదర్శి బి సుధాకర్ గారు, హైకోర్టు న్యాయవాది వింజమూరి ప్రసాద్ గారు, కాకమాని కిరణ్ కుమార్ గారు, మిగతా మిత్రులు పాల్గొన్నారు. అట్లానే అవధానులు సత్యదేవ్ గారు పాల్గొన్నారు. ప్రజాశక్తి శ్యామ్ గారు పాల్గొన్నారు. వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో మా సొసైటీ నుంచి మరిన్ని కార్యక్రమాలు ఇలానే చేస్తామని, పేద ప్రజలకు, బలహీన వర్గాలకు అవసరమైన ప్రతి సందర్భంలో కూడా మా సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ ముందుండి తమ వంతు సహకారాన్ని అందిస్తుందని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. కటివరం గ్రామంలో ఈ మధ్యకాలువ కట్ట అంటారు. ఈ మధ్యకాలువ కట్ట అందరూ కటిక పేదలు. వారి యొక్క ఈ వేసవికాలంలో వేసవి తాపానికి బాగా ఎండవేడింగ్ ఉండి చెప్పులు లేకుండా నడుస్తున్నటువంటి సందర్భంలో ఆ సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ వారు ఆ విషయాన్ని గ్రహించి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ పాదరక్షలు ఉచితంగా ఎటువంటి ఇది ఏమి లేకుండా అందరికీ అందజేస్తున్నారు. ఆ సందర్భంలో మాజీ నన్ను ఆహ్వానించినందుకు సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డిపి యాదవ్ జన్మదిన వేడుకలు ఆదివారం కొత్తపేటలోని సౌపాటి కిరణ్ కార్యాలయంలో అభిమానులు కోలాహలంగా నిర్వహించారు. బీసీ నాయకులు తట్టుకూళ్ల అశోక్ యాదవ్ మీడియా ముఖంగా దానబోయిన ప్రసాద్ యాదవ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ యాదవ్ శ్రేయోభిలాషులు కుర్రా లక్ష్మీనారాయణ, పినపాటి రత్నరాజు, కొమ్మూరు బ్రహ్మం, శ్రీను, కటవరపు సురేష్, కొలకులూరి పాపారావు, శానంపూడి రఘురామరెడ్డి, అత్తోట సురేష్, మణికృష్ణ, కుర్ర సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ బీసీ నాయకుడు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బీసీల అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్న మా సోదర సమానులు డిపి యాదవ్ గారు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా
బీసీలు ఎస్సీల పక్షాన అనేక మందికి సేవా కార్యక్రమాల్లో చేయటం జరిగింది. ఈ ప్రాంతంలో చదువుకున్న వ్యక్తి, బీసీ ఉద్యమం మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తి, సమాజంలో అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో తనకున్న పరిచయాల ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బీసీ ఎస్సీల అభ్యున్నతికి పాటుపడే వ్యక్తి డిపి యాదవ్ గారు. చిన్న కుగ్రామంలో పుట్టి గుడివాడలో పుట్టినా కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక బీసీ ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీలో కూడా చురుకైన నాయకుడిగా ఈ ప్రాంతంలో గుర్తింపు పొందిన వ్యక్తి. అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ ప్రజా జీవితంలో ముందుకెళ్లాలని, అత్యున్నత పదవులు అధిరోహించాలని, దాని ద్వారా ఈ ప్రాంతంలో ఎస్సీ బీసీల అభ్యున్నతికి కృషి చేస్తారని, భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ సోదరుడు డిపి యాదవ్కి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మరి బీసీ నాయకుడు దానమైన ప్రసాద్ యాదవ్ గారి పుట్టినరోజు మరి ఎప్పుడూ దాని పుట్టినరోజులు చేసుకున్న సందర్భాలు లేవు. ఈరోజు మరి గాంధీ చౌక్లో సోపాటి కిరణ్ గారి కార్యాలయంలో మరి ఫ్రెండ్స్ అంతా కలిసి ఈరోజు ఉత్సాహంగా మరి బర్త్డే వేడుకలు జరపడం జరిగింది. మరి డిపి యాదవ్ దాదాపు ఇప్పటి నుంచి కాదు 20-10 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటా మరి మన ఆంధ్రాలో కానీ తెలంగాణ కానీ అసలు యూపీ బీహార్ మధ్య రాష్ట్రంలో బీసీలకి ఏదో అన్యాయం జరిగితే మాత్రం నేనున్నానంటూ అతను ఏ సమస్య ఉన్నా కానీ ముందుండి అందరికీ ఏదైనా సహాయం చేసి పెడతా ఉంటాడు. మరి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే దానమైన ప్రసాద్ యాదవ్. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ నందు స్థానిక డిపో సమస్యలపై రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 2వ రోజైన ఆదివారం ధర్నా గేట్ మీటింగ్ నిర్వహించారు. ఉద్యోగ కార్మికుల న్యాయమైన కోరికలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో డిపో అధ్యక్ష కార్యదర్శులు కె బాబు, ఎన్ సుధాకర్, జిల్లా కార్యదర్శి ఈపురి విజయ్ కుమార్, జోనల్ నాయకులు ఐమల్ల రాజేష్ ఖన్నా, సీనియర్ నాయకులు వి రవిప్రసాద్, వై సంజీవరావు, గ్యారేజీ అధ్యక్ష కార్యదర్శులు దీపాల దేవ శ్రీనివాసరావు, వి జోషిబాబు, మహిళా నాయకులు పి ప్రసన్న జ్యోతి, డి లక్ష్మీ పార్వతి, దేవి, పి పద్మజ, బి కళావతి పెద్ద సంఖ్యలో గ్యారేజ్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రశాంతంగా ఉన్న వైఎస్ఆర్ కడప నగరం అల్మాస్పేటలో ఇటీవల జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు షేక్ సుబానీ అన్నారు. ఆదివారం మండల కేంద్రం దుగ్గిరాల మూర్తింజానగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుబానీ మాట్లాడుతూ విధ్వంసాలు రెచ్చగొట్టే ఇటువంటి చర్యలు సరికాదన్నారు. మత ఘర్షణలు కడప చరిత్రలో ఏనాడూ జరగలేదన్నారు. ఈ సంఘటన మత సామరస్యానికి కొంతమంది చేసే ప్రేరేపిత చర్యల వల్ల శాంతి భద్రతలకు భంగం కలగకుండా ప్రతి ఒక్కరు వ్యవహరించాలన్నారు. అల్మాస్పేట ఘర్షణలకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో షేక్ మహబూబ్ జిలానీ, షేక్ బాజీ బాబా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబానీ మాట్లాడారు. ఈ అల్మాస్పేట దాడిని మేమంతా తీవ్రంగా ఖండిస్తాం. మత సామరస్యాన్ని దెబ్బతీసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. అల్మాస్పేట సర్కిల్ పేరుపై మొదలైన వివాదం చివరకు రాళ్లు దాడులు, లాఠీ చార్జీ వరకు వెళ్ళింది. రాజకీయ లబ్ధి కోసం కులాలు మతాలు పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టే కుటిల ప్రయత్నాలను మానుకోవాలి. రాష్ట్రంలో మత సామరస్యానికి నిలయంగా సోదర భావంతో ఎంతో ఐకమత్యంగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు తదితర వర్గాలు కలిసిమెలిసి జీవిస్తున్నాయి. ఐకమత్యంగా ఉంటే కొందరు ఓర్వలేకపోతున్నారు. రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు ప్రత్యేకంగా వారి మధ్య కొంతమంది దుష్టశక్తులు అల్లర్లు సృష్టిస్తూ మత ఘర్షణలకు పాల్పడుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వైశ్య విద్యా నిధి ద్వారా సంఘీయ మెరిట్ విద్యార్థులకు ఉపకార వేతనం ఇవ్వడం ప్రతిభకు చేస్తున్న సంస్కారం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఐతానగర్ ఎన్ఎస్ఎస్ఎం స్కూల్ వజ్రోత్సవ వేడుకల్లో శంకర కంటి ఆసుపత్రి నేత్ర వైద్య సేవల ఏర్పాటు అభినందనీయం. విశ్రాంతి మున్సిపల్ కమిషనర్ లక్ష్మీపతి. ముగిసిన కేసీఎల్ క్రికెట్ టోర్నమెంట్స్ విజేతగా నిలిచిన సూపర్ కింగ్స్ టీం. మా ఏపీ నిర్వహణలో ఏర్పాటైన ఉచిత సినీ నట శిక్షణ తరగతులు ఘనంగా ముగిశాయి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి హెచ్సివి న్యూస్.